దాదాపు 40 ఏళ్ల పైచిలుకు అనుభవం ఉన్నటువంటి నాయకుడు. ఈ రాష్ట్ర చరిత్రలో అత్యధిక సమయం ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక నాయకుడు. ఈ రాష్ట్ర చరిత్రలో అత్యధిక సంవత్సరాలు ప్రతిపక్ష హోదా పోషించినటువంటి ప్రతిపక్ష నాయకుడు. ఏ రికార్డు తీసుకున్నా రాజకీయాల్లో ఆయన సొంతం. పక్కనుండే తెలుగు రాష్ట్రంలో కావచ్చు, మీ పార్టీలో కావచ్చు, ఆయన పెంచి పోషించినటువంటి నాయకులే ఉన్నారు కానీ వేరే వాళ్ళు కనపడరు. తెలుగుదేశం పార్టీ ప్రోడక్ట్సే కనపడతారు. ఆయన్ని పట్టుకొని అరగంట అంబటి రాంబాబు బూతులు తిడుతున్నాడు. మీరు గతంలో 5 ఏళ్ళు చేసిన పని అదే మళ్ళీ మొదలుపెట్టినారు 18 నెలలకి. 5 ఏళ్ళు ఆయన అవమానం చేస్తే, ఆయన కంట కన్నీరు పెట్టిస్తే 11కు వచ్చినారయ్యా అంబటి రాంబాబు గారు. ఆయన భార్యను మాట్లాడుతుంది, ఆయన కంట నీరు పెట్టిసిరి. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేస్తూ పోతే ప్రజలు ఆహ్వానించరు. ఆ తెల్ల జుట్టు తెల్ల మీసాలు పెట్టుకొని, ఆ తెల్ల జుట్టు తెల్ల మీసాలకు సరిపోయినటువంటి వయసు బయటపడిన తర్వాత అయినా వ్యవసు తగినట్టు భాష కానీ వ్యవహార శైలి కానీ లేనటువంటి పరిస్థితి. సంక్రాంతి సంబరాల రాంబాబు అని చెప్తుంది రోజక్క. డ్యాన్స్లు వేస్తే అది మీ సోషలైజేషన్లో ఎవరు తప్పులు పట్టరు, కానీ మీ వేషం భాష ప్రజలు అసహించుకుంటున్నారు. మీ వేషం మీ భాష. ప్రతి పార్టీలోనూ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి ఏమైనా కిక్కిస్తుందేమో కానీ సామాన్య ప్రజానీకం అసహించుకుంటున్నారు. దీనికి అంబటి రాంబాబు మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు మనం ప్రవర్తించే తీరును బట్టే మన భవిష్యత్తు ఉంటుంది. మన ఉచ్చ స్థాయి కానీ నీచ స్థాయి కానీ మనకు దరిచేరుతుంది. ప్రజలు చాలా విఘ్నులు, అన్నీ గమనిస్తూ ఉంటారు. ఇటువంటి భాషని కానీ ఇటువంటి వ్యవహార శైలిని కానీ ప్రజలు హర్షించరు. అంబటి రాంబాబు ఇప్పటికైనా ఆలోచనలు మార్చుకొని, చేసిన తప్పు తెలుసుకొని, మీడియా ముఖంగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణలు కోరితే